హాయ్ అల్లు అర్జున్ ఆర్మీ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మన హీరో సిద్ధార్థ్. అదే మీ అందరూ మర్చిపోయి ఉంటారు కదా! ఒకప్పుడు 'బొమ్మరిల్లు', 'నువ్వు వస్తానంటే నేను వద్దంటానా' వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశారే అతని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. కొన్ని సినిమాలు హీరోస్‌తో సంబంధం లేకుండా డైరెక్టర్ యొక్క క్రెడిట్‌తోని స్క్రీన్ ప్లే కథతోనే సెన్సేషనల్ హిట్ అవుతాయి. అదేవిధంగా 'నువ్వు వస్తానంటే నేను వద్దంటానా', 'బొమ్మరిల్లు' సినిమాలు వాటి బేస్ చేసుకునే సెన్సేషనల్ హిట్ అయ్యాయి. కానీ ఇదంతా మర్చిపోయిన సిద్ధార్థ గారు తన వల్ల ఏదో యూత్‌లో ఫాలోయింగ్ ఉండడం వల్ల సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయినట్టు తెగ ఫీల్ అయిపోయి తెలుగు ఆడియన్స్‌కి ఇంతకుముందు తనేదో సూపర్ స్టార్ లాగా బిల్డప్ ఇస్తున్నాడు భయ్య. దాదాపు తీసినవి అరడజన్ సినిమాలు, కానీ హిట్ అయిన సినిమాలు మాత్రం 2 సినిమాలే. ఎవరికైనా ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు మదం దిగుతుంది. కానీ మన సిద్ధార్థ గారికి మదం ఎక్కిందేమో. ఏం మాట్లాడుతున్నారో మతిస్థిమితం లేనట్టు ఏదేదో బిహేవ్ చేస్తున్నారు. ఇతని గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తన కొత్త మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిన సిద్ధార్థ గారు ఇంటర్వ్యూవర్ ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది భయ్య. అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్‌కి పాట్నాలో దాదాపు 2.6 లాక్స్ మంది అటెండ్ అవ్వడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటని అడగ్గా అతను చెప్పే సమాధానం అందరికీ చిర్రెత్తించేలా అనిపించింది అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి. అతను ఈ విధంగా అనడం జరిగింది భయ్య. ఇదేమీ అంత గొప్ప విషయం కాదు పాట్నాలో అంతమంది జనాలు రావడం. ఇండియాలో అసలు జేసీబీ తవ్వినా సరే చాలా మంది పీపుల్స్ ఆ చుట్టూ మూగుతారు అంటూ అల్లు అర్జున్ గారి క్రేజ్‌ని ఇండియన్స్‌ని తక్కువ చేసి మాట్లాడాడు భయ్య. అయ్యా సిద్ధార్థ గారు మాకొక డౌటు. అసలు జేసీబీ చూడడానికి అంతమంది వచ్చిన జనాలు నీ సినిమా చూడడానికి ఎందుకు రావట్లేదయ్యా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. గమ్మంది టీఎఫ్ఐ ఫ్యాన్స్ కి నీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. అసలు టికెట్లే తెగని నీవు కూడా ఒక అల్లు అర్జున్ లాంటి స్టార్డమ్ ఉన్న హీరోని నువ్వు విమర్శించడం చూసి నవ్వుకుంటున్నారు సినీ ప్రేమికులు. అల్లు అర్జున్ గారి ఎదుగుదలని మీరు వారవలేకపోతున్నారు, అందుకే కుళ్ళి ద్వేషంతో మాట్లాడుతున్నారని జనాలకి అర్థమైపోయింది భయ్య. దయచేసి అల్లు అర్జున్ గారి మీద అతని ఎదుగుదల మీద ఏడవడం ఆపేసి ఇకనైనా మీ సినిమాలపైన, మీ స్క్రిప్ట్లపైన, మీ కథలపైన దృష్టి పెట్టి ముందుకెళ్లాల్సిందిగా మీ మనసారా కోరుకుంటున్నాం. దయచేసి పబ్లిక్ ఈవెంట్లలోని అలాగే కొన్ని ఇంటర్వ్యూస్లోని మీరు ఈ విధంగా అల్లు అర్జున్ గారి మీద ద్వేషం చూపించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కానీ అల్లు అర్జున్ కానీ తక్కువ చేసి మాట్లాడితే మాత్రం పరిణామాలు వేరేగా ఉంటాయని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నిజంగా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే సిద్ధార్థ గారు మీరు అల్లు అర్జున్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు. ఎందుకంటే మీ హోల్ సినిమా బడ్జెట్ అతనికి 2-3 రోజుల రెమ్యునరేషన్తో ఈక్వల్. అంటే మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలని కాదు, మా హీరో జోలికి వస్తే మేము కూడా విమర్శించాల్సి వస్తుంది అని స్పష్టంగా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జై అల్లు అర్జున్, జై బన్నీ, జై ఐకాన్ స్టార్. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.